మనకి మహిమ కలుగును గాక. రండి దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోబు గ్రంథం 8వ అధ్యాయం. యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందెదవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ కొందనాలు. చదవబడిన లేఖముల నుండి నాయన ఈ ఉదయకాల సమయంలో మాకు కావలసిన ఆత్మ సంబంధమైన ఆహారాన్ని మీరు మాకు అందించి మమ్మల్ని బలపరచమని, కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. ఒంటరి గూవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గూవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరాని చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. ఔరాని చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే. ఈ దినం మనం ప్రార్థించి ఆశించి ఎదురు చూసిన రీతిలో ఈ దినం మన వాక్య మార్గంలో నుండి కొద్ది మాటలు మీకు అందించడానికి ఆశిస్తూ మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని ప్రభు నిండారుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన దేవుని వాక్యంలో ఈ దినం మన అంశం ఏంటి అంటే స్థితిని మార్చే దేవుడు. ఏం మారుస్తాడంటే మన స్థితిని దేవుడు మారుస్తాడు. పరిశుద్ధ గ్రంథములో మరి యోబు గ్రంథములో 8వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. అక్కడున్న మాట ఏంటి అంటే ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ వాగ్దానమును మన వ్యక్తిగత జీవితాల్లో, కుటుంబాలలో దేవుడు స్థిరపరిచి జరిగించునుగాక. ఆయన జరిగించేవాడు. మనము ఆయన జరిగించినట్లుగా ప్రార్థనాపూర్వకంగా ప్రభు పాద సన్నిధిలో కాలం గడపాలి. యోబు అనగా అర్థం ఏంటి అంటే యెహోవా తట్టు తిరుగువాడు. ఆయనకి ఎదురైనటువంటి ప్రతి పరిస్థితుల్లో దేవుని చేత పరిశోధించబడ్డాడు, సాతాను చేత శోధించబడ్డాడు. దేవుని పరిశోధనలో, సాతాను యొక్క శోధనలో దేవుని కుమారుడిగా దేవునికి ఘనత తెచ్చాడు, సాతానికేమో సిగ్గును అవమానాన్ని కలుగు చేశాడు. దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు ఒకే దినాన ఆస్తిపాస్తులు మొత్తం పోగొట్టుకున్నాడు. ఒకే దినాన 10 మంది బిడ్డలు చనిపోయారు. ఒకే దినాన భార్య వచ్చి దూషించి యోబు గారిని మాట్లాడుతూ, ఇకనైనా నువ్వు నీ యథార్థతను విడిచిపెట్టవా? ఏమి చేశాడు దేవుడని నీ యథార్థతను కోల్పోకుండా ఉన్నావు, దేవుని విడిచిపెట్టి రమ్మని యోబును భార్య సాతాను ప్రేరేపణ చేత శోధిస్తూ వచ్చింది. అయినను యోబు గారి యొక్క ప్రార్థన, యోబు గారి యొక్క విశ్వాసం, ఏది ఏమైనా మరి నా స్థితిని గతిని మార్చగలిగిన వాడు ఆయనే అని నమ్మి ఓ ప్రత్యేకమైనటువంటి మాట మొదటి అధ్యాయంలో పలుకుతూ వచ్చాడు. అదేంటో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, ఆయన నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనకే మహిమ కలగాలి, ఆయనకే ప్రభావము కలగాలి అని మాట్లాడుతూ వచ్చాడు. తన భార్యతో మాట్లాడుతూ యోబు గారు, సుఖము మనం అనుభవించితిమి కదా, ఈ దినాన కీడును మనం అనుభవించదగమా అన్నాడు. ఏమనుభవించారంట? సుఖాన్ని అనుభవించారు. తూర్పు దేశంలో ఊదు దేశం అనేటువంటి ఆ దేశంలో
అతని వంటి ఐశ్వర్యవంతుడు లేడు అని దేవుని వాక్యంలో 1వ అధ్యాయంలో మనం గమనించగలం. అన్ని విషయాలలో యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసి దేవుడు భద్రపరిచాడు, కాచాడు, కనికరించాడు, కృప చూపించాడు గనుక అతని స్థితిని దేవుడు మార్చాడు గనుక అంతటి గొప్పవాడవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కేవలం అన్నిటినీ పోగొట్టుకున్నా, అన్నిటినీ కోల్పోయినా ప్రభువుని ఎక్కడ విడిచిపెట్టిన వాడు కాదు. ప్రభువుని అనుసరించిన వాడిగా, దేవుని మార్గాన్ని అనుసరించిన వాడిగా, దేవునితో కలిసి తన యథార్థమైనటువంటి జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకున్నటువంటి అనుభవం యోబు గారి జీవితంలో ఉంది కనుక యోబు పోగొట్టుకున్న దానికన్నా మరి చివరి అధ్యాయంలో 42వ అధ్యాయంలో 10వ వచనంలో మీరు చూస్తే అతడు పోగొట్టుకున్న వాటికన్నా 2 ఆశీర్వాదాన్ని అధికముగా దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. కనుక యోబు యొక్క స్థితిని మార్చాడు దేవుడు గనుక యోబు యొక్క యథార్థతను బట్టి, యోబు యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, యోబు యొక్క స్థితిని బట్టి దేవుడు అతని యొక్క మానసిక వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని దేవుడు అన్ని విషయాలలో ఆశీర్వదిస్తూ వచ్చాడు కనుక ఆ యోబు తన స్నేహితుడైనటువంటి వానితో మాట్లాడుతూ, ఇప్పుడు నా స్థితి కొద్దిగా ఉందని నీవు అనుకుంటున్నావేమో కానీ తుదకు నా స్థితిని నేను ఆరాధిస్తున్న నా దేవుడు అభివృద్ధి పదములో నడిపించగలడు అని వాగ్దానం చేస్తూ మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే పరిశుద్ధ గ్రంథములో కొంతమంది స్థితిగతులను దేవుడు మార్చాడు. వాటిని గురించి ఒక 5-6 విషయాలు మీకు దృష్టాంతరాలుగా జ్ఞాపకం చేసి నా మాటలు ముగించడానికి ఆశిస్తున్నాను. రండి, దేవుని వాక్యములో మరొక వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేద్దాం. గుర్తుపెట్టుకోండి, మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే మన స్థితిని మార్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ మన స్థితి మార్చబడడానికి మనము అనర్హులుగా ఉన్నామేమో, ఒకవేళ మన స్థితి మార్చబడడానికి యోగ్యత కలిగినటువంటి జీవితం మనకు లేదేమో, ఒకవేళ మన స్థితిని దేవుడు మార్చడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఒకవేళ మనకు లేవేమో, ఒకవేళ మన స్థితిని దేవుడు మార్చడానికి మనకున్నటువంటి మరి విశ్వాసమో, ప్రార్థనా జీవితమో, భక్తి జీవితమో సరిపోదేమో, అయినా దేవుడు తన కృపను బట్టి మన స్థితిని ఆయన మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం దేవుని ఉన్నతమైన కృపను బట్టి మన జీవితాన్ని, మన స్థితిని, మన గతిని, మన పరిస్థితిని ఆయన మార్చడానికి ఆశిస్తూ దేవుని వాక్యము ద్వారా నీతో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి అసహనముగా, నిరాశ, నిస్పృహ మధ్యలో కృంగిపోతూ మనం అనుకుంటాం, ఇక నా బ్రతుకింతేనేమో, ఇక నా స్థితి మారదేమో, ఇక నా కుటుంబం పరిస్థితి ఇంతేనేమో, ఇక నా జీవితం ఇలాగున తెల్లవారిపోవలసిందే కానీ నా జీవితంలో ఇక నా స్థితి మారేటువంటి ఆశీర్వాదం రాదేమో, అభివృద్ధి పదములో నేను నడిపించబడలేమో అని కొన్ని పర్యాయాలు మనం ఎదుర్కొన్నటువంటి కొన్ని పరిస్థితులు బట్టి అనుకోవచ్చు. కానీ అయితే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీ పరిస్థితి మార్చబడడానికి నీ జీవితంలో అన్ని వ్యతిరేకంగా ఉన్నా ఆయన కృప నీకు తోడుంటే నీ స్థితిని ఆయన మార్చగలడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామం పడదాం, హల్లెలూయా. మరి దేవుని వాక్యములో మనం గమనించినప్పుడు మన స్థితిని మార్చే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తిగత ఆత్మీయ జీవితాల్లో వారి పరిస్థితులను మారుస్తూ వచ్చాడు. రండి, దేవుని వాక్యాన్ని చూద్దాం. నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయం, నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మీరు చదివితే, ఇప్పుడు చదవద్దులే, వినండి జాగ్రత్తగా. మొదటి నుండి కొన్ని వచనాలు మీరు చదివితే అక్కడ మోషే అనే వ్యక్తి కనపడతాడు. ఈయన ఎవరు అంటే ఈయన గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో 3-4 వచనాల్లో చెప్తూ, మోషే ప్రతి ఇల్లును ఎవరైనా ఒకని చేత కట్టబడును గాని సమస్తమును కట్టిన వాడు దేవుడే. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే మోషే గురించి ప్రభు ఇంకో మాట చెప్పాడు. అదేంటి అంటే భూమి మీద ఉన్న మనుషులందరిలో మోషే వంటి సాత్వికుడు లేడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మిక్కిలి సాత్వికమైన మనస్సు కలిగిన వాడు మోషే అని దేవుని వాక్యములో మనం గమనించగలం. అయితే ఇశ్రాయేలు ప్రాంతములో జరిగిన కొన్ని విపత్తుకరమైన పరిస్థితులు బట్టి, ఇశ్రాయేలు ప్రజల మధ్య జరిగిన కొన్ని విపత్తుకరమైనటువంటి అనుభవాలను బట్టి అతడు ఏమైపోయాడు అంటే తన మామగారైనటువంటి ఇత్రో యొక్క మందను కాయుచు గొర్రెలుగాస్తూ బ్రతుకుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గొర్రెలుగాస్తూ బ్రతుకుతూ ఓ దివ్య దర్శనాన్ని, ఓ అద్భుతమైనటువంటి సంఘటన ఆయన చూస్తూ వచ్చాడు. ఆ భాగంలో 3వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ ఉంటుంది,
పొద మండుచూ ఉందంట, కానీ కాలిపోలేదంట. దేవునికి మహిమ కలుగును గాక. మండుతూ ఉంది కానీ ఏమవ్వలేదు, కాలిపోవటం లేదు, మండుతూ ఉంది. ఏంటా ఈ మంట అని త్వరపడి వేగముగా అక్కడికి చెప్పులేసుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. మోషేతో దేవుని వాక్కు మాట్లాడుతూ, యెహోవా వాక్కు మాట్లాడుతూ, మోషే నీవు నిలబడి ఉన్న ఈ స్థలం పరిశుద్ధ స్థలము గనుక నీవు నీ చెప్పులు విడిచి ఇక్కడికి రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక గొర్రెలు కాసుకున్నటువంటి మోషేను దేవుడు దర్శించాడు. ఎంత గొప్పవాడిగా దేవుడు ఆశీర్వదించాడు అంటే, ఎంత గొప్పగా తన స్థితిని మార్చాడు అంటే, ఏ ఇశ్రాయేలుల మధ్యలోనైతే హెబ్రీడైనటువంటి వారిని ఐగుప్తుడు కొడుతూ ఉంటే అతని చంపి ఇశ్రాయేలు దేశాన్ని వదిలిపెట్టి పారిపోయి బయటకు వచ్చాడో, ఐగుప్తుని విడిచిపెట్టి బయటకు వచ్చాడో, అదే ఐగుప్తులో మరలా దేవుని చేత పిలువబడి గొర్రెలు కాసుకునేటువంటి తన స్థితిని వదిలిపెట్టి జీవము కలిగిన దేవుని కృప చేత ఇశ్రాయేలు ప్రజలకు దరిదాపుగా 20 లక్షల మంది ప్రజలకు ఆత్మీయ నాయకుడిగా, మోషే నాయకుడిగా ఉండి ఐగుప్తు చెర నుండి, ఐగుప్తు బానిసత్వము నుండి దరిదాపుగా 430 సంవత్సరాలు బానిసత్వము కాడిలో నలిగిపోయిన, పతనమైపోయిన ఇశ్రాయేలు ప్రజలను దేవుని పట్టణమైన యెరూషలేమునకు క్షేమముగా తీసుకొని వచ్చాడు. గొట్టగడ్డకు చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. మోషే గొర్రెలు కాసుకునేవాడే దైవ దర్శనం వచ్చి అతను నింపబడి అతని స్థితి మార్చబడింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మోషే యొక్క స్థితిని మార్చిన దేవుడే ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న దేవుడు. మోషే స్థితి మార్చిన దేవుడు నీ స్థితిని మార్చలేడా? నా స్థితిని మార్చలేడా? నీ జీవితంలో ఎదురవుతున్న కొన్ని వ్యతిరేకకరమైనటువంటి పరిస్థితులను మార్చలేడా అంటే నేనంటాను దైవజనుడిగా, మోషే జీవితాన్ని దర్శించిన దేవుడే ఈ ఉదయకాల సమయంలో నిన్ను, నీ కుటుంబాన్ని దర్శించి నీ స్థితిని, గతిని దేవుడు మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక సందర్భాన్ని దేవుని వాక్యములో మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, 1వ అధ్యాయము 6-7 వచనాలు, అక్కడ యెహోషువ గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు చదవడానికి సమయం లేదు కనుక నేను చెప్తాను, వినండి జాగ్రత్తగా. శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినండి. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో కార్యము జరిగించి మీకు నెమ్మదిని అనుగ్రహించి మీ స్థితిని దేవుడు మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువ భక్తుడు మోషే నాయకుడిగా ఉన్నప్పుడే మోషే కాలేబులు, యెహోషువ కాలేబులు మోషే ఎదుట నిలబడినప్పుడు దేవుడు వాగ్దానము చేసి మోషేతో చెప్తూ వచ్చాడు ప్రజలందరి ఎదుట. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనములో మనం జ్ఞాపకం చేసుకుంటే మోషేతో దేవుడు చెప్పాడు, మోషే మిక్కిలి సాత్వికుడు అయిన నీవు నీ ఎదుట నీ తరువాత నాయకుడిగా ఉండడానికి యెహోషువను ప్రజలందరి ఎదుట అభిషేకించి గొప్పవాడిగా చెయ్యి అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట మోషే ద్వారా, దేవుని ద్వారా మోషేకు తెలియపరచబడిందో, మోషే ప్రజలందరి ఎదుట యెహోషువను గొప్ప చేయడం మొదలుపెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మోషే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేయడానికి కొరకై పిరికివాడైపోయి కృంగిపోయిన స్థితిలో ఉండి మౌనముగా దేవుని సన్నిధిలో, అయ్యా మోషే వంటి సాత్వికత నాకు లేదయ్యా, మోషే అంటే బలము కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు, అతడు నోటి మాంద్యము కలిగిన వాడై ఉన్నా కూడా అతని స్థితిని నీవు మార్చి వాడుకున్నావు, గణపరిచావు. నేనంతటి వాణ్ణి కాదయ్యా, నేను బలహీనుడను ప్రభు అని దిగులు పడిపోతూ కృంగిపోతూ దేవుని సన్నిధిలో అతను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి 6వ వచనంలో మీరు చదివితే అక్కడ ఒక గొప్ప వాగ్దానపూర్వకంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. దిగులు పడకు, భయపడకు, నిబ్బరము కలిగి ఉండు, నేను మోషేకు తోడై ఉండునట్లుగా నీకును నేను తోడై ఉండబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని అమ్మాయి పడతాం. హల్లెలూయా. బలహీనుడైపోయాడు, కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నాడు. ఏం చేయాలో ఎలాగున ఇశ్రాయేలు ప్రజల యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి ఓ సుగుణం ఏంటంటే వారు గొప్ప జ్ఞానము కలిగినటువంటి వారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి జ్ఞానులను పరిపాలన చేయడానికి నాకు జ్ఞానము చాలదయ్యా, నా వల్ల కాదు వీళ్ళని నడిపించడానికని దేవుని ప్రజల కొరకు యెహోషువ దేవుని సన్నిధిలో ప్రార్థించగా దేవుడు తనను బలపరిచి, నేను మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను, నీవే నాయకుడిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను నడిపించమని దేవుడు చెప్పగా దేవుని కృప బట్టి, దేవుడిచ్చిన ధైర్యాన్ని బట్టి యెహోషువ నాయకుడిగా కొనసాగాడు. యెహోషువ పిరికివాడుగా ఉన్నాడు, యెహోషువ బలహీనమైపోయాడు, యెహోషువ కృంగిన పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే జీవము కలిగిన దేవుని
దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని వాక్కుల ద్వారా, దేవుని వాగ్దానము ద్వారా, దేవుని ప్రవచనము ద్వారా అతడు బలపరచబడి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఉండి నడిపించడానికి దేవుడు కృపను ప్రసాదించాడు. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా, నేడు మాకు తోడయ్యుండి మమ్ము నడిపించుమా, నేడు మాకు తోడయ్యుండి పించుమా, ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడిచిన దైవమా. హల్లెలూయా. ఆనాడు మోషేకు తోడై ఉన్నట్లుగా నీకు కూడా నేను తోడై ఉంటాను. నీవే విషయంలో కృంగిపోతున్నావో, బలహీనమవుతున్నావో, దిగులు పడుతున్నావో, మరి ఏ విషయంలో కలత చెందుతున్నావో నీ హృదయంలో నాకు తెలియదు. కానీ ఓ దైవజనుడిగా దేవుని వాక్యాన్ని బట్టి మిమ్మల్ని బలపరుస్తూ చెప్తున్న మాట ఏంటంటే, యెహోషువను బలపరిచిన దేవుడే నిన్ను కూడా బలపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ దిగులు తీసేస్తాడు, నీకున్నటువంటి అసమాధానాన్ని తొలగిస్తాడు. ఏ విషయంలో నీ వేదన పడుతూ రాత్రి జాముల యందు దేవుని పాద సన్నిధిలో కన్నీరు విడుచుచూ ప్రార్థిస్తున్నావో, నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కన్నీటి బ్రతుకు నాట్యముగా మార్చబడే కార్యాన్ని నా దేవుడు అతి త్వరలోనే నా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చి నీ జీవితంలో కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ యెహోషువను బలపరిచిన దేవుడు, యెహోషువ స్థితిని దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక సందర్భాన్ని దేవుని వాక్యములో నేను మీకు చూపించడానికి ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సమూయేలు రాసినటువంటి మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 11-12 వచనాల్లో మనం చదివితే అక్కడ దావీదు కనబడతాడు. ఎవరంట ఆయన? దావీదు. ఎవరైనా వాస్తవానికి ఇతను చేస్తున్న పని ఏంటి అంటే, అక్కడ ఉంటుంది యెష్షయి కుమారులలో ఆఖరి వాడైన 8వ వాడైన దావీదు అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్నాడంట. ఎక్కడ చెప్పాలి? ఏడగాస్తున్నాడు గొర్రెలు? అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్నాడు. దేవుని ప్రవక్త వచ్చాడు ఆ ఊరిలోకి. దేవుని ప్రవక్త వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండడానికి సౌలు పనికిరాలా. మొదట్లో బాగానే ఉన్నాడు, తరువాత దేవునికి అవిధేయకరమైనటువంటి కార్యాలు జరిగించడాన్ని బట్టి అతనిని తొలగించి నీ కుమారులో ఒకని రాజుగా ఎన్నికిచ్చేయమని దైవజనుడిగా నన్ను పంపించాడు, ప్రవక్తగా నన్ను పంపించాడు. కాబట్టి నీ కుమారుడు ఎక్కడా అని అడిగినప్పుడు యెషయా గారు ఆలోచన వేరు, యెష్షయి ఆలోచన వేరు, సమూయేలు ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యములో యెషయా గ్రంథం 58వ అధ్యాయము 8, 9, 10, 11 వచనాలు అనుకోండి. నీ తలంపులు నా తలంపులు వంటివి కాదు, ఆకాశముకు భూమి ఎంత ఎత్తుగా ఉన్నదో అంతకంటే మించిన ఆలోచన నీ పట్ల నాకున్నది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 5వ వచనం మీరు చదివితే, నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు, వాటిని వివరించి నేను చెబుదాం అనుకుంటే అవి లెక్కకు మించిపోయినాయి అయ్యా అన్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత తలంపు ఉందండి మన పట్ల దేవునికి, ఎంత ఆలోచన ఉందండి. కానీ కొన్నిసార్లు మన యొక్క బుద్ధిహీనతను బట్టి, కొన్నిసార్లు మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న బలహీనతను బట్టి నీ పట్ల, నీ కుటుంబం పట్ల, బిడ్డల పట్ల, వ్యక్తిగత జీవితం పట్ల అసలు దేవుడికున్న ఆలోచన ఏంటో తెలుసుకోలేకపోతున్నాం, దేవునికున్న తలంపు ఏంటో తెలుసుకోలేకపోతున్నాం, దేవునికున్న ఉద్దేశం ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. కనుక నీ ఎడల దేవుడు కలిగున్న తలంపులు బహు విస్తారములుగా ఉన్నాయి. కనుక నీవేం చేయాలంటే దేవుని తలంపుకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయము 19వ వాక్యములు మీరు చదివితే, ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయము 19వ వాక్యములో మరి చదివితే, ఆలోచన విషయంలో నీవు గొప్పవాడివి, క్రియలు జరిగించే విషయంలో నీ వంటి శక్తి సంపన్నుడైన దేవుడు మరొకడు లేడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఆలోచిస్తాం అన్ని వల్ల అవుతాయా? అమ్మా అన్ని వల్లగావు, కొన్ని వల్ల అవుతాయి. ఆ కొన్ని కూడా ఏదో గుడ్డేటిగా వల్ల అవుతాయి. కానీ మనం ఆలోచించింది అన్ని జరిగిపోతాయి. దేవుడు ఎందుకు, మనం ఎందుకు? దేవునికి స్తోత్రం. అందుకని కొన్ని కార్యాలు మనం ఆలోచించిన వాటన్నిటిని దేవుడు జరిగించడు, కొన్ని ఆపుతాడు. ఎందుకో? మనకు జ్ఞానోదయం కలగడానికి, మనకు బుద్ధి రావడానికి, మనము తెలుసుకోవడానికి కొన్ని కార్యాలను దేవుడు నిలుపుదల చేస్తాడు. నిలుపుదల చేసినప్పుడు ప్రభువు పైన ఆధారపడి నా స్థితిని మార్చయ్యా, నా గతిని మార్చయ్యా, నా పరిస్థితిని మార్చయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా అని ప్రభు పాద సన్నిధిలో అంగలార్చి కన్నీరు గార్చి, నా తలంపు కాదయ్యా నీ తలంపులోను నడిపించమని నీవెప్పుడైతే నోరు తెరిచి అడుగుతావో ఆ ఆలోచనను దేవుడు స్థిరపరిచి
దేవుడు గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, ప్రవక్త వచ్చాడు అభిషేకించడానికి. ఆ తండ్రి ఏం సాక్ష్యం చెప్తున్నాడు తెలుసా? ఏం చెప్తున్నాడు తండ్రి? మొదటి వాడిని తీసుకొచ్చాడు, సమూయేలు. తైలపు కొమ్ముని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని నామంలో అని ఎత్తాడేమో తైలపు కొమ్ము. దేవుడు అంటున్నాడు, వీరు కాదు, దేవునికి స్తోత్రం. 7 వచ్చారు, 7 పైన అభిషేకమే పోతుంటే వీళ్ళు కాదు అన్నారు. ఇక ఈయనకి కూడా అర్థమైంది, ఎవరు నాయన వీళ్ళు ఎవరు కాదా? యెషయా గారిని పిలిచాడు, అయ్యా ఇంకా నీ కుమారులు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. ఏం చెప్పాలా? ఏం చెప్పాలి? అమ్మా ఉన్నాడా? ఇంకో కొడుకు అంటే సరిపోదా? ఉన్నాడొకడు పొలములో అరణ్యములో గొర్రెలు కాసుకుంటున్నాడు అంటే గొర్రెలు కాసుకునేవాడు ఒకడు ఉన్నాడని చెప్పాడు అంతే, డైరెక్ట్గా. తండ్రి కించపరిచాడు. రహస్యమందు తల్లి కన్నది, తల్లిదండ్రులు ఉన్నా లేనట్లుగానే బ్రతికాడు అరణ్యములో. దరిదాపుగా 5వ సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి 28 సంవత్సరాల వయసు తనకొచ్చి సమూయేలు ప్రవక్త ద్వారా పిలువనంపించేదాకా అరణ్యములోనే బ్రతికాడు. తన అన్నదమ్ములు కూడా దావీదు మా తమ్ముడు అని చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. కానీ అందరూ తృణీకరించారు, అందరూ పనికి మాలినోళ్ళకి చూశారు, అందరూ నెట్టేశారు. అందరూ ఉన్న అనాథ బ్రతుకు బ్రతికాడు అరణ్యములో. చెట్లు ఆకులు తిన్నాడు, కాయలు తిన్నాడు, అలములు తిన్నాడు, ఏమి తిన్నాడు. కానీ దేవునికి స్తోత్రం, అక్కడున్న దేవుని స్తుతిస్తూ బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడున్న దేవుని గణపరుస్తూ బ్రతికాడు, అక్కడున్న దేవునికి ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతికాడు. కనుక 7 నాట్ క్వాలిఫైడ్, ఒకటే ఒక్కడు క్వాలిఫై పర్సన్గా దేవుడు ఎన్నిక చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ అంటాడు ప్రవక్తతో, అయ్యా మనుషులు లక్ష్యపెట్టు వాటిని నేను లక్ష్యపెట్టేవాడిని కాదన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత ఘనమైన మాట. మనుషులు కోరుకునే వాటిని నేనెందుకు కోరుకుంటాను రా? మనుషులు కోరుకునే కాదు, నేను లక్ష్య పెట్టే వేరు. యెషయా కుమారుల్లో 8వ కుమారుడైన దావీదును తైలపు కొమ్మును తీసుకొని అభిషేకించాడు. కొట్టగట్టుకు చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అభిషేకించాడో గొర్రెలు కాసుకునే దావీదు ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాజుగా నియమించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన రాస్తూ 2వ సమూయేలు గ్రంథములో 7వ అధ్యాయంలో 28, 29 వచనాలు మనం చదివితే అక్కడ అంటాడు, ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి. ఎంతగా హెచ్చించాడంట? ఎంతగా హెచ్చించాడు దేవుడు? రాజు తలుసుకుంటే దెబ్బలు కొదువా అని, దేవుడు తలుసుకుంటే 6 100 అయిద్ది, 100 కూడా 6 అయిద్ది, అంతే. దేవుడు తలుసుకున్నాడు కనుక గొర్రెలు కాసుకుంటున్నాడు. ఇప్పుడు ఇతడు ఏమయ్యాడు? ఇశ్రాయేలు ప్రజలకు చక్రవర్తి అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని గొర్రెలు కాసుకునే దావీదుని తీసుకెళ్ళి అతని స్థితిని దేవుడు మార్చి ఏం చేశాడు అంటే చక్రవర్తిగా దేవుడు చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దావీదును జ్ఞాపకం చేసుకున్న దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకోలేడా? దావీదు స్థితిని మార్చిన దేవుడు. కొన్నిసార్లు మనం కూడా అందరూ ఉన్న అనాథలాగా ఉంటాం. అందరూ ఉంటారు చెప్పుకోవడానికి, గంపలో ఉపయోగం ఏమి లేవు, ఉపయోగం ఏమి లేవు. చెప్పుకోవడానికి పేరుకు మాత్రం ఎందరో ఉంటారు, కానీ ఆదరించే వాళ్ళు, పరామర్శించే వాళ్ళు, మనాన్ని చెప్పుకోవడానికి ఎవడ ముందుకు రారు. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఇరుకు కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు నేనున్నాను అని ధైర్యపరిచేవాడు ఒక్కడుండో లోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు చేయి విడిచినా నీవు ఆరాధించే దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టడు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. ఎవరు నీకు అండగా లేకపోయినా దైవజనుల ప్రార్థన, సంఘ ప్రార్థన, దేవుని సేవకుడి ప్రార్థన, దైవ ఆశీర్వాదం నీవు ప్రార్థించినా ప్రార్థించకపోయినా అనునిత్యము నీవెన్నంటి వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఆ ప్రార్థన నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక దావీదు స్థితిని దేవుడు మార్చాడు. దావీదు స్థితి మార్చాడు కనుక ఆయన అంటున్నాడు, అయ్యా ఇంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడనయ్యా. నేను ఒక కోరిక కోరుతున్నాను, అది ఏందో తెలుసా? నన్ను నీవెంతగా హెచ్చించావు కనుక నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదించన్నాడు. అబ్బా ఎంత కమ్మన మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిత్యము నేను ఏడుండాలి? నీ సన్నిధిలో ఉండాలయ్యా. నేను ఎక్కడెక్కడో కాలం గడపడానికి ఆశపట్టలేదు. కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనంలో కూడా అంటాడు. కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనంలో అంటాడు, యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని, అదేంటో తెలుసా? నేను దేవుని ప్రసన్నతను చూడాలి, నా బ్రతుకంతా ఆయన ఆలయంలో నా జీవితం గడపాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నిత్యము దేవుని సన్నిధిని కోరుకుంటూ బ్రతికాడు దావీదు. కనుక అతని స్థితిని దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక సందర్భాన్ని దేవుని వాక్యంలో త్వరగా ఇంకా 2-3 నిమిషాలు ముగిచేస్తాను, వినండి జాగ్రత్తగా. దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 4వ అధ్యాయం,
దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయము 9-10 వచనాలు. 4వ అధ్యాయము 9-10 వచనాల్లో ఇక్కడ ఒక బాబు కనబడుతున్నాడు. ఆ బాబును గూర్చి తల్లి చెప్తుంది, వేదన పడి ఇతనిని కంటిని గనుక, ఏం పడంట, వేదన పడితనని కంటిని గనుక అతని పేరు వేదన పుత్రుడు అని పెట్టిందంట. ఎవడైనా పెడతాడా ఏమ్మా? పురాతన కాలంలో పిల్లలు పుట్టి చచ్చిపోతుంటే బతకపోతే పెంటయ్యనో దెబ్బయ్యనో పెంటమ్మనో ఇట్లాంటి పేర్లు పెట్టేవాళ్ళు పురాతన వాళ్ళు. దేవునికి స్తోత్రం. అయితే ఇతనికి ఏం పేరు పెట్టింది ఆ తల్లి? ఏం పేరు పెట్టిందంట? ఎబ్బేజు అనగా వేదన పుత్రుడు అని పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడి కృపను బట్టి ఎబ్బేజు ఎవరి గురించి విన్నాడు? ఇశ్రాయేలు దేవుడి గురించి విన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు దేవుడి గురించి విని దేవుని పాదసేందులో ఇది స్మాల్ ప్రేయర్ కానీ గ్రేట్ ప్రేయర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థనే కానీ గొప్ప ప్రార్థన చేశాడు ప్రభు దగ్గర. 4 మొక్కలు ప్రార్థన చేశాడు. కొంతమంది ప్రార్థన చేయమంటే వినాలి జాగ్రత్తగా. ప్రార్థన చేయమంటే ఇంటికాడ మొదలు పెడతారు. ఇంటికాడ మొదలు పెట్టి ఇటు నుంచి చీరాల రైల్వే స్టేషన్కి వెళ్తారు. చీరాల పోయి కారంచేడు పోయి అటు నుంచి ఒంగోలు పోయి అటు నుంచి మద్రాసు పోయి మళ్ళీ అటు నుంచి చెప్పరే ఉప్పుగుండ్రు పోయి మళ్ళీ ఆడ నుంచి ఏటపాలెం వచ్చి మళ్ళీ ఐటీ కాలనీకి వచ్చి మళ్ళీ ఇంట్లో పడతారు. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన చేసే వాళ్ళకి ఏమి లేదంటే అసలు చివరేందో మొదలేందో తెలియట్లా. ఎట్లాగూ ప్రార్థన చేయాలో తెలియదు. విజ్ఞాపన కొరకు చేయమని చెప్పినప్పుడు ఏం కొరకు చేయాలా? విజ్ఞాపన కోసమే చేయాలా. మళ్ళీ చాట భారత పాటలు నువ్వు ఉండవయ్యా, వాక్యాలు నువ్వు ఉండవయ్యా, వాళ్ళ ప్రార్థన వాళ్ళకి ఇవన్నీ ఎందుకు? నీకు దేవుని స్తోత్రం. ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నావో అదే చేయాలా. వాక్యం కొరకు ప్రార్థన చేయమంటే ఏదేదో చేసేసి ఆమేన్ అంటే కుదరదు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమందికి ఏం చేయటం అంటే ప్రార్థన చేయటం రాదు. సీనియర్స్, పెద్ద సీనియర్స్, మేము ఎన్నేళ్ళు అనుకున్న దేవుడి దగ్గరికి, ఎన్నేళ్ళు అయితే నాకెందుకు దేవుని స్తోత్రం, ఎన్ని సంవత్సరాలు అనుకున్న ప్రభు దగ్గరకు వచ్చి పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేస్తే శాస్త్రం ఇక ఆమేన్ ఇకేం రాదు. సంవత్సరం లేకపోతే ప్రభు తండ్రి నాయన అయ్యా వందనాలు ఇదేనా ప్రార్థన? ఎంతసేపు చేద్దాం ప్రార్థన? కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. కొట్టాలి. కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన, నీకు ఇష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన. అసమయమైన సమయమైనా ఏ సమయమైనా ఎట్లాగూ ప్రార్థించాలో తెలుసుకొని ప్రార్థన చేస్తే అట్లా ప్రార్థనాపరులైన వారి జీవితాన్ని దేవుడు ఎబ్బేదు స్థితిని మార్చి ఘనపరిచిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎబ్బేదు చిన్న ప్రార్థన చేశాడు. ఏం చేశాడు తెలుసా? నా సరిహద్దులు విశాలపరచయ్యా. ఏం విశాలపరచాలి? సరిహద్దులు విశాలపరచు, కీడు రాకుండా నాకు దయచే, అంటే ఏ కీడు నాకు నా కుటుంబానికి రానిబాక, నీ చేయి నాకు తోడుగా దయచేసి నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 4 మొక్కల ప్రార్థనే. ఈ 4 మొక్కలు చెప్పుకుంటే సంవత్సరం రోజులు చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చిన్న ప్రార్థనే కానీ ఇశ్రాయేలు దేవుడి గురించి విని ఆయన దగ్గర చిన్న ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఎబ్బేసును ఒకప్పుడు వేదన తొలగించాడు. ఇప్పుడు ఏం చేశాడంటే ఎబ్బేసు తన సహోదరులందరి కంటే ఘనత పొందిన వాడాయను. కొట్టిగడ్డకి చప్పట్లు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కూడా ఘనపరచబడను దేవుని ఉద్దేశం కనుక నీ స్థితి ఒకవేళ వేదనకరమైన పరిస్థితిలో ఉందేమో, అయితే నా దేవుని సేవకునిగా, నా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నీ వేదనంతా తొలగించి నా దేవుణ్ణి కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి నిన్ను ఘనపరిచే దినం ఒకటి ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఎబ్బేజును ఆశీర్వదించిన దేవుడు, ఎబ్బేజును గణపరిచిన దేవుడు, వేదన తొలగించి గణపరిచిన దేవుడు నిశ్చయముగా నిన్ను కూడా గణపరచునుగాక. మరొక సందర్భాన్ని దేవుని వాక్యంలో చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం అని బైబిల్లో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 16-17 వచనాలు, అలాగే 7వ వచనం. ఎస్తేరు గ్రంథం మరి 16-17 వచనాలు, అలాగే 7వ వచనం. ఎస్తేరు ఎవరు అంటే తల్లిదండ్రులు లేనిది. ఎవరు లేరంటే ఎస్తేరుకి తల్లిదండ్రులు లేరు. పాపం తల్లిదండ్రులు లేకపోతే తన పినతండ్రి కుమారుడైన మొద్దుకయ్యి తండ్రిగా ఆ బిడ్డను దత్తగా తీసుకొని, అన్నదమ్ముడు వాస్తవానికి, కానీ పినతండ్రి కుమారుడు అంటే అన్నదమ్ముడేగా ఎస్తేరుకి. పినతండ్రి కుమారుడిగా ఉన్న తను ఎస్తేరు నా బిడ్డ అనుకొని దత్తత తీసుకొని ఆయన ఏం చేసేవాడు అంటే దైవీకమైన క్రమములో పెంచుతూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడడానికి ఏం బాగా ఎస్తేరు, వాక్య ప్రకారం చెప్తున్నాను. చూడడానికి
అంత అందము కలిగింది కాదు. అయినా బాహ్య సంబంధమైన సౌందర్యం తనకు లేదు, కానీ ఆత్మపరమైన సౌందర్యాన్ని కాపాడుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథంలో అంటాడు, అందము మోసకరం, సౌందర్యం వ్యర్థం. ఈ లోకపరంగా సౌందర్యముగా ఉండడానికి, ఎదుటి వారిని ఆకర్షించడానికి, ఎదుటోడి కొంపలు కోల్చడానికి, జీవితాలను నాశనం చేయడానికి లేనిపోయిన అన్ని పూసి లేనిపోయిన అందాన్ని తెచ్చుకుంటున్నారు కొంతమంది. మగోళ్ళు కూడా కొంతమంది ఆడపిల్లలకైనా ఫెయిర్నెస్ క్రీమ్ మాకు లేదా అంటే కంపెనీ వాళ్ళు ఊరుకుంటారా? వాడు కూడా ఫెయిర్నెస్ క్రీమ్ తయారు చేసి మీరు కూడా రాసుకోండి అన్నాడు. వీళ్ళు కూడా రాసి వదిలిపెడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది ఉన్నారు అసలు రాయకుండా బయటికి రానే రారు. కనుక నేనంటాను, శుభ్రంగా ఉండడానికి రాసుకోవడం మంచిదే. పౌలు గారు చెప్పినట్లుగా తగు మాత్రం చేసుకోండి, ఏదైనా తప్పేం లేదు. మించి చేయకూడదు. ఏం చేయకూడదు? మించి చేయకూడదు. అలంకరణ గురించి ఒక రోజు చెప్తాను. ఇప్పుడు నా సబ్జెక్ట్ కాదు కనుక అటు వెళ్ళకూడదు విస్తారంగా, అటు వెళ్తల్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆత్మపరమైన సౌందర్యాన్ని కలిగి ఉంది ఎవరో? ఎస్తేరు. ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగి ఉండడం వలన రాజు స్వయంవరాన్ని ప్రకటించాడు. ఆశ్వారోజు రాజు తన భార్య అయినటువంటి వస్తీ తనకు ఎదురు తిరిగి, వస్తీ తనకు మంచిదానిగా కనబడకపోవడం, వ్యతిరేకకరమైన రాజాజ్ఞ లేకుండా రాజు యొక్క ఆ రాజసింహాసనం పైన కూర్చొని పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు రాజుగారి ఆజ్ఞ లేకుండా అందులోకి రాకూడదు. కానీ ఆజ్ఞను అతిక్రమించి పర్మిషన్ లేకుండా రాజుగారి యొక్క రాజమందిరంలోకి వచ్చేసింది. కోపం వచ్చింది ఆయనకి. వస్తీని తొలగించి రాణిని చేసుకోవాలి అనుకున్నాడు. ఆయా ఊర్లో ఉన్న రాణులందరినీ తీసుకొచ్చి నిలబెట్టారు. దేవునికి స్తోత్రం. అప్పుడు మొద్దుకై కూడా ఒక ఆలోచన వచ్చింది, నా కుమార్తెని కూడా తీసుకెళ్ళి వాళ్ళలో నిలబెడితే, ఏదైనా ప్రభు కృప చూపిస్తే నా కుమార్తె రాణైపోతే, ఇక్కడ మేమందరం 127 సంస్థానాల్లో యూదులు ఉన్నాం కనుక, నా బిడ్డ యూదురాలు కనుక రాణి అయితే యూదులకి ఏదన్నా సహాయం జరుగుతుందేమో అని ఆలోచన చేసి ఈమెను కూడా తయారు చేసి తీసుకెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ వాళ్ళంట దేవుని వాక్యం మీరు చదివితే ఎస్తేరు గ్రంథంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని ఎస్తేరు గ్రంథంలో మన భారతదేశాన్ని గురించి 2 పర్యాయాలు రాయబడింది. హిందూ దేశం అన్నాడు. ఏ దేశం అంటే భారతదేశం అంటే అంత ప్రేమ యేసయ్యకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక హిందూ దేశముగా ప్రకటన చేయబడిన ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్నటువంటి అహష్వేరోషు రాజు స్వయంవరాన్ని ప్రకటించిన తర్వాత అద్భుతమైనటువంటి కార్యాన్ని ప్రభు జరిగించాడు. వాళ్ళు లేనిపోయినవన్నీ రాజుగారు ఇచ్చినవి కూడా చాలక ఇంకా అడిగారంట, ఆ క్రీమ్ తీసురా, ఈ క్రీమ్ తీసురా, అది రాసుకుంటాం, ఇది రాసుకుంటాం అని అడిగితే ఎస్తేరు మాత్రం ఇచ్చినవి కూడా నాకొద్దని నిరాకరించింది. ఏమంట? ఏవేవి అలంకరించుకోవడానికి రాజు అంతఃపురంలో నుండి చెలికత్తులు తీసుకొచ్చి ఎస్తేరుకి ఇచ్చారో ఇవి కూడా నాకొద్దు, నా సౌందర్యం నాకు చాలా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వయంవరం రానే వచ్చింది. అందరు రాణులు నిలబెట్టాడు. అందరినీ చూస్తా వెళ్తున్నాడు రాజుగారు దండ చేతిలో పట్టుకొని. స్వయంవరం అంటే తెలుసా? రాజుగారి చేతిలో దండ ఉంటుంది. స్త్రీలందరూ నిలబడి ఉంటారు, కన్నికలందరూ. ఎవరైతే ఆయన కంట్లో పడి నచ్చుతాడో వాళ్ళ మెడలో దండేసేత రాణి అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్. అది స్వయంవరం అంటే. అందరూ నిలబడ్డారు, దండ పట్టుకొని ప్రశాంతంగా వెళ్తున్నాడు. ఈయన పక్కన అసిస్టెంట్స్ ఎవరైనా పట్టుకున్నారేమో వెళ్తున్నాడు. ఒకసారి వెళ్ళొచ్చాడు, ఎవరు తగల్లా. మళ్ళీ రెండోసారి వెళ్ళాడు, మూడోసారి కూడా వెళ్ళుండొచ్చు. ఈ 3 సార్లు అతని కంటికి నచ్చిన, ఒకవేళ ఇవన్నీ దిగేసుకొని ఉన్నవాళ్ళు నచ్చలా. ఎవరు నచ్చారు తెలుసా? ఆత్మపరమైన సౌందర్యాన్ని కాపాడుకుంటున్న ఎస్తేరు ఎడల దయ కలిగిందంట. కొట్టుగడ్డకి చప్పట్లు, దేవునికి మహిమ కలుగును గాక. దయ కలిగి ఎస్తేరు మెడలో దండబడిపోయింది. వస్తీకి బదులుగా ఎస్తేరు రాణైపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్నిక లేని మనలను ఎన్నిక చేయగలిగిన దేవుడు ఆయన. నేను దేనికి పనికిరాను, నా కుటుంబం దేనికి పనికిరాదు, ఇక ఎప్పుడు నా స్థితి ఇట్టే అనుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుడు నీ పైన దయ చూపితే, దేవుడు నీ బిడ్డల పైన దయ చూపితే, దేవుని కనికర వాత్సల్యత నీ పైన దిగొస్తే నీవు కూడా మహారాణి అంత పొజిషన్లోకి వెళ్ళిపోతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ విధంగా దేవుడు నిన్ను గణపరచగలడు అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఎస్తేరు స్థితి తల్లిదండ్రులు లేని స్థితి. ఎస్తేరు స్థితి ఆ పినతండ్రి ఏదో ఒక ముద్ద పెడితే తిని కూర్చొని ప్రార్థన చేసుకునే స్థితి. ఏ విధమైన హంగులు, ఏ విధమైన అలంకారాలు సంపాదించుకోవడానికి ఆశపల్ల భక్తి జీవితాన్ని కాపాడుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థనా పరుడాలు ఎదిగింది, ఉపవాస ప్రార్థనలో ఎదిగింది, ఆత్మీయతను కాపాడుకుంది. కనుక ఎస్తేరు జీవితాన్ని ప్రభువు దర్శించి ఆశ్వారోజు రాజుగారి సతీమణి అవ్వడానికి
దయ చూపించి ప్రభు కార్యము చేశాడు. ఆమె స్థితి రాణి అవడానికి ఏ విధమైన అర్హత తనకు లేదు. రాజుగారి కుమార్తె అయితేనే రాణి అయ్యేది. రాజుగారి కుమార్తె కూడా కాదు, ద్వారపాలకుడి యొక్క కుమార్తె, తల్లిదండ్రులు లేనటువంటి బిడ్డను తీసుకెళ్ళి అదే ఏ రాజు యొక్క కోటకు ద్వారపాలకుడిగా ఉన్నాడో అదే కోటలో ఉన్న రాజుగారి యొక్క సతీమణి అవ్వడానికి దేవుడు ఎస్తేరు స్థితిని దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట చూపించేసిన మాటలు ముగిస్తాం. దేవుని వాక్యంలో మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, 1వ అధ్యాయము 12వ వచనం మీరు చదివితే అక్కడ పౌలు గారి గురించి రాయబడింది. పౌలు గారు అంటాడు, పూర్వం నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, పాపులలో నా వంటి ప్రధాన పాపి లేడు అన్నాడు. ఇప్పుడు పౌలు గారి స్థితి ఏంటి? ఒకప్పుడు పౌలు గారి స్థితి ఏంటి? పౌలుగా మార్చబడక ముందు సౌలు, ఆయన పేరు ఏం పేరు? సౌలు. క్రైస్తవులు అంటే పడేది కాదు, దేవుని పిల్లలంటే పడేది కాదు, యేసు ప్రభు అంటే పడేది కాదు, వాక్యం అంటే పడేది కాదు, ప్రార్థన అంటే పడేది కాదు. భయంకరంగా హింసించాడు, నిర్దాక్షరంగా చాలామంది క్రైస్తవులను పట్టణ పెట్టుకున్నటువంటి వాడు సౌలు. ఇలాంటి సౌలు ఓ దినాన క్రైస్తవులు ప్రాంతంలో ఆరాధిస్తున్నారని తెలుసుకొని వారిని చంపడానికి బయలుదేరి వెళుతూ ఉండగా దమస్కు మార్గంలో ప్రభువు శిలువ దర్శనాన్ని ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువు దర్శనాన్ని ఇచ్చి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించున్నావు అని అడిగితే, నువ్వెవరు అయ్యా, నాకేం తెలుసు, నిన్నెందుకు నేను హింసించుచున్నానని ప్రభుతో మాట్లాడితే ప్రభు అన్నాడు, నీ హింసించుచున్న ఆ ప్రజలకు తండ్రినయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ హింసించుచున్న ఆ ప్రజలకు నేను దేవుణ్ణి అని మాట్లాడినప్పుడు మనోనేత్రములు తెరవబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనులు తెరువు మయ్యా, నా కనులు తెరువు మయ్యా, యేసయ్యా కనులు తెరువు మయ్యా, చూచుచున్నానను కొంటిని గాని చూడకనేనే అందుడనైతిని, చూచుచున్నానను కొంటిని గాని చూడకనేనే నందుడనైతిని. కనులు తెరువయ్యా, నేను చూస్తున్నాను అనుకున్నాను, చూసేదంతా మేలుకే అనుకున్నాను, కానీ నిజంగా నేను ఆత్మనేత్రాలు తెరిచి చూడలేకపోయానయ్యా. ఇప్పుడు నా కన్నులు తెరువు ప్రభువా. దమస్కు మార్గంలో దైవ దర్శనానికి లోబడ్డాడు, తన పాపపు జీవితాన్ని ఒప్పుకున్నాడు. ఏ క్రైస్తవులైతే చంపడానికి బయలుదేరాడో ఆ క్రైస్తవులకు నాయకుడిగా ఉండి యేసు ప్రభువారికి ఉన్నటువంటి 12 మంది శిష్యులు చేయలేని సేవ, శిష్యులు రాయలేనటువంటి 14 పత్రికలు, శిష్యులు చేయలేనటువంటి అద్భుతమైనటువంటి సేవ సౌలు పౌలుగా మార్చబడిన తరువాత, పూర్వం దోషకుడు, హింసకుడు, హానికరుడైన సౌలును పౌలుగా మార్చి అద్భుతమైన పరిచర్య దేవుని కొరకు జరిగించాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ దేవునికి అవిధేయుడిగా అవిధేయురాలుగా నీవు ఉన్నావేమో, దేవుని యొక్క పాద సన్నిధిలో ఒకవేళ నీ స్థితి బాగలేదేమో, నీ గతి బాగలేదేమో, అయితే సౌలును పౌలుగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా మార్చగలడు అని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మార్చగలిగిన దేవుడు నీ జీవితాన్ని మార్చడానికే రోమాపత్రిక, దేవుని వాక్యములు రోమాపత్రిక 7వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటాడు. ఆ మాట చదివి నేను మరి ముగించడానికి ఆశిస్తున్నాను. రోమపత్రిక 7వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరన్నా. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ స్థితి మార్చబడాలి అంటే ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఆ మాట చెప్పి ముగిచ్చేస్తున్నాను. నీ స్థితిని మార్చడానికి అది ఇంతమంది జీవితాలు మార్చిన దేవుడు నీ స్థితి మార్చలేడా? మారుతాడా? మారుతాడు అన్నవాడు దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీ స్థితిని మార్చడం దైవ సంకల్పం, నీ బిడ్డల జీవితాలు మార్చడం దైవ సంకల్పం, నీ కుటుంబ పరిస్థితులు మార్చడం దైవ సంకల్పం, నీ స్థితిని గతిని మార్చడం దేవుని ఉద్దేశం. కనుక దేవుని చిత్తమై ఉన్నది కనుక అలాగున నీ స్థితిని దేవుడు మార్చాలి అంటే ప్రాచీన స్థితిని నీవు విడిచిపెట్టాలి. ఏ స్థితి? ప్రాచీన స్థితి విడిచిపెట్టి నవీన స్వభావము కలిగిన నవీన స్థితిలోనికి నీ రావాలి. ఓ వ్యక్తి ప్రాచీన స్థితిలో నుండి నవీన స్థితిలోకి మార్చబడాలి అంటే ఎలా కుదురుతుంది అంటే, యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది
నమ్మి బాప్తిజం పొందినవాడు పాత పురుషుడు సమాధిలో ఉంచబడినట్లుగా, పాత పురుషుడు నీటిలో ముంచబడి పైకి లేచినప్పుడు పాత పురుషుడు చనిపోతాడు. నవీన స్వభావము కలిగిన మనిషి లేచినట్లుగా నీవు కూడా లోకములో మరి ఆత్మానుసారముగా చంపబడాలి. ఆత్మానుసారంగా క్రీస్తు యేసుతో కూడా మీరు లేపబడిన వారై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా మాటలు ముగిస్తూ చెప్తున్నాను, నీ స్థితి మార్చాలి అంటే ఇంకా ఒకవేళ ప్రభువుకు దూరంగా ఉన్నావేమో, ఇంకా ఒకవేళ చిన్న చిన్న అవిధేయతలతో దేవుడి పైన అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని కలిగి ఉన్నావేమో, ఇంతమంది భక్తుల జీవితాన్ని మార్చేవయ్యా, నా జీవితాన్ని కూడా నువ్వు మార్చగలవని వాక్యానుసారంగా నేను తెలుసుకున్నాను. ప్రభువా, నా స్థితి మార్చు, నా జీవితాన్ని మార్చు, నా పరిస్థితిని మార్చయ్యా అని జీవం కలిగిన దేవుని సన్నిధిలో నీవు కన్నీరు గార్చి పశ్చాత్తాపంతో నీ స్థితిని మార్చగలిగిన దేవుని వైపు నీవు చూడగలిగితే నీ స్థితిని మారుస్తాడు, నీ పరిస్థితిని మారుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ బిడ్డల జీవితాన్ని మారుస్తాడు. నీ గతి ఏదైనా, స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా అన్నిటినీ దేవుని చిత్తములో అనుకూలంగా దేవుడు మారుస్తాడు. అలాగ మార్చబడాలి అంటే నీ జీవితం ఇంకా ప్రభువుకు దూరంగా ఉందేమో, ప్రభువును ఒప్పుకోండి, సొంత రక్షణగా అంగీకరించండి. ఒకవేళ నేను అంగీకరించానయ్య అంటే భక్తులలో కలిగి ఉన్న వారి స్థితి మార్చబడడానికి కొరకే ఏ స్థితి వారు కలిగి ఉన్నారో, ఎలాంటి స్వభావాలు వారు కలిగి ఉన్నారో మనం ఆలోచిస్తూ వచ్చాం, ధ్యానిస్తూ వచ్చాం. ఆ విధమైన ప్రార్థనా జీవితాన్ని, ఆ విధమైన దేవుని యొక్క పాదసన్నిధిలో విశ్వాస జీవితాన్ని, ఆ విధమైన నమ్మకాన్ని, నిరీక్షణను ప్రభు దగ్గర కలిగి ఉన్నట్లుగా విత్తమైన వాక్యాన్ని ప్రభు మన వెనుకలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడ నీకు వందనాలు. యోబు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనములో నుండి మాతో మీరు మాట్లాడిన వాక్కుల కొరకు నీకు స్తోత్రాలు. మా స్థితిని మార్చగలిగిన దేవుడు అని, భక్తుల యొక్క జీవితాల్లో వారి స్థితిని ఏ విధంగా మార్చేవో, వారి జీవితాల్లో ఉన్న కొన్ని అనుభవాలు మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన యోగ్యతను, ధన్యతను బట్టి మీకు వందనాలు. అలాగే మా జీవితాలు మార్చండి, మా స్థితిని, గతిని మార్చండి. ఇంకా ఒకవేళ నిన్ను సొంత రక్షణగా అంగీకరించిన వారు ఎవరైనా ఉంటే వారు కూడా నిన్ను అంగీకరించినట్లు కృప దయచేయను ఆయన. అంగీకరించిన వారు వారి స్థితి మార్చబడడానికి కొరకు ఏవేవి అభ్యంతరాలుగా, ఆటంకాలుగా ఉన్నాయో అవన్నీ మీరు తొలగించమని కృప చూపించం. ఇతమడి వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. వింటున్న బట్టి వాటి వారందరికీ ఆత్మీయ అభివృద్ధిని మీరు కలుగు చేసి బలపరచమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.